అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ఇక్కడ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్న మన గౌరవ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మన ఖమ్మం విజయరారెడ్డి అన్నకి, అలాగే మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి అన్నకి, అలాగే ఇప్పుడే మాట్లాడిన మన అధికార ప్రతినిధి మల్లికార్జున గారికి, మన సీనియర్ నాయకులు రవీంద్ర బాబు గారికి, మిగతా కన్వీనర్లకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ మన వాళ్ళు కలవడానికి వచ్చిన వేదిక ముందున ఉన్న సీనియర్స్కి, సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనకు దాదాపుగా 2 ఏళ్ళు మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ లేకుండా ఉన్న మన సీనియర్స్ ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. మన ఎక్స్ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మన మాజీ జెడ్పీ చైర్మన్ చించల బాబు యాదవ్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు బొల్లేని రామారావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మన చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మన గ్రంథాలయ కమిటీ చైర్మన్ శాంతకుమారి గారు, అలాగే మన వేదిక మీద ఉన్న విజయరామన్న కానీ, చిరంజీవి రెడ్డి అన్న కానీ, సీనియర్ నాయకులు అందరి సహకారంతో 2 ఏళ్ళు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం గెలిచినప్పటి నుంచి కూడా నాకు ఎక్కడ అవకాశం దొరికినా, అది అసెంబ్లీ వేదిక అవ్వచ్చు, లేదంటే అది ఒక ఇండస్ట్రియల్ ఫోరం అవ్వచ్చు, లేదంటే ఒక సామాజిక కార్యక్రమం అవ్వచ్చు, ఇతర సిటీ అవ్వచ్చు, ఇతర కాన్స్టిట్యున్సీలు అవ్వచ్చు, ఎక్కడ అవకాశం దొరికినా కూడా మన ఉదయగిరి నియోజకవర్గం గురించి నేను మాట్లాడడం జరిగింది. మన ఉదయగిరి నియోజకవర్గం ఎక్కడ ఉంది, మన పరిస్థితి ఏంటి, మనకున్న రీసోర్సెస్ ఏంటి, ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఏం చేయొచ్చు, కలెక్టర్ గారితో అవ్వచ్చు, పై అఫీషియల్స్తో అవ్వచ్చు, బాబు గారితో అవ్వచ్చు, అలాగే లోకేష్ గారితో అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారితో అవ్వచ్చు, అందరి దృష్టికి మనకున్న రీసోర్సెస్ గురించి, మనకున్న సమస్యల గురించి పొద్దాక చెప్పడం జరిగింది. అలాగే మీకు అందరూ తెలుసు, ఇది కూటమి ప్రభుత్వం. మన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకొని మంత్రివర్యులు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, అలాగే జనసేన అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే మన మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజున మనం ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కార్యకర్త స్థాయి వరకు 2 ఏళ్ళు కూడా కష్టం చేశాం. కష్టం చేసి వీలైనంత శక్తి మేరకు వీలైనన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మీకు అందరూ తెలుసు, రాష్ట్రం అంతా కూడా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో తెలుసు. చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంది పరిశ్రమలు. ప్రతి ఒక్క నిమిషం కూడా మన లోకేష్ గారు అయితే ప్రతి ఒక్క నిమిషం కూడా ఏ కంపెనీని తీసుకురావాలి, ఏ కంపెనీతో మనం మీటింగ్ పెట్టుకోవాలి, ఏ సీఈఓని మనం కలవాలి, అమెరికా వెళ్ళినా లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా, ఎక్కడ వెళ్ళినా కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ఎక్కడ అవకాశం ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్టర్తో మనం మాట్లాడాలి, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకెళ్లే పరిస్థితి. వైజాగ్ చూశారు, అమరావతి చూశారు, ఇటు సైడు తిరుపతి కానీ, ఇటు సైడ్ రాయలసీమను కానీ, కియా కానీ, లేకపోతే మొన్న వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, లేకపోతే వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వారి కృషితోటే ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అవుతాయి. గ్రౌండింగ్ అయితే దాదాపుగా మనం మేనిఫెస్టోలో ఇచ్చింది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, అలాగే నేను పర్సనల్ మేనిఫెస్టోలో ఉదయగిరి నియోజకవర్గంలో 10,000 ఉద్యోగాలు మనం క్రియేట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తే అందరి కష్టం ఉంది ఇందులో, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతా ఉన్నారు. మన ఈ పెద్దలు చెప్పినట్టుగా కూడా మనం కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామాల్లో 143 పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్న సర్దుబాటు చేసుకొని అందరం కూడా తలా చేసి కానీ ముందుకెళ్తే రాబోయే 3 ఏళ్లలో
ఖచ్చితంగా మన ఉదయగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చుకోవడం దానికి అవకాశం ఉంది. అలాగే ఈ మధ్య మన మల్లికార్జున గారు చెప్పినట్టుగా దళితుల గురించి, దళిత సోదర సోదరీమణుల గురించి ఒక ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్లుగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము దళితులకి అంత చేసాం ఎంత చేసాం, దళితులంటే మా ప్రాణం, లేకపోతే సోదరీమణులు అంటే మా ప్రాణం, ఇన్ని చెప్పిన వాళ్ళు ఎన్నో అరాచకాలు ఇప్పుడు మన మల్లికార్జున గారు, మన అధికార ప్రతినిధి మల్లికార్జున గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎంతమందిని హింస పెట్టారు, ఎంతమందిని ఏం చేశారు అనేది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో గత 5 సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే ఒక అందరికీ కూడా మనం ఒక అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. మీరు చూసారు గతంలో మన డాక్టర్ సుధాకర్ గారికి ఏమైందనేది తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. అలాగే వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్కి ఏమైందో తెలుసు. ఓవరాల్ గా చూసుకుంటే గత 5 ఏళ్లలో 2019-24 మధ్యలో 220 మంది దళితులు హత్య గావించబడ్డారు. అలాగే 637 దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అలాగే 56,981 మంది దళితులపై దాడులు జరిగాయి. అలాగే 11,000 ఎకరాలు దళిత భూములు లాక్కున్నారు. అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఎవరు కూడా ధైర్యంగా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకులు ఒక న్యాయము, అవతల పార్టీ వాళ్ళకి ఇంకొక న్యాయం. మీరు చూశారు ఉదయగిరి నియోజకవర్గంలో రీసెంట్ గా ఇక్కడ మన గోలవారిపల్లి దగ్గర ఒక రైతు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, ఒక 2 ఎస్టీ కుర్రాళ్ళు పొరపాటుగా యాక్సిడెంట్ బారిన పడి అక్కడ ఎలక్ట్రికల్ షాక్ తోటే చనిపోవడం జరిగింది. దానికి అతను రైతు బాధ్యత అని చెప్పి దాదాపుగా 55 రోజులు రిమాండ్ లో ఉన్నాడు రైతు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. అది మన పార్టీ నిబద్ధత, మన ముఖ్యమంత్రి గారి నిబద్ధత, అది మన లోకేష్ గారి నాయకత్వం. అది అంత నిబద్ధతతోటే చిన్న విషయం అక్కడ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. మన పార్టీ సానుభూతి పరుడు అని చెప్పి మనం వెనకేసుకొని రాలేదు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, దళిత బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుండి నిలబడతా ఉన్నాం, ముందుండి సహాయం చేస్తా ఉన్నాం. మన నాయకులు ముందు ఉంటున్నారు, ఊళ్ళలో ముందు మన నాయకులు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నారు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా. అలాగే ఎక్కడ మనం ఈ లిక్కర్తో ఒకటి చూసుకుంటే 5 ఏళ్ళు కూడా చీప్ లిక్కర్ దాపించి మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా ఒక కుటుంబాన్ని మనం పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబం దాదాపుగా అతని పరిస్థితి లాస్ట్ స్టేజ్ కూర్చున్నాడు. బాబు గారు ఆ రోజు ఆ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి అతను లాస్ట్ స్టేజ్, అంటే చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితిలో ఉంటే బాబు గారు కూడా అతన్ని పరామర్శించి ఈ రోజున నేను ఇమీడియట్ గా 1 లక్ష రూపాయలు మనం సహాయం చేసి మణిపాల విజయవాడ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నాం. అతను కోలుకునే పరిస్థితి, అతని లైఫ్ స్టార్ట్ చేసుకునే పరిస్థితి. ఇటువంటి కుటుంబాలు, అటువంటి వారు ఈ చీప్ లిక్కర్ వల్ల, గత 5 ఏళ్లలో జరిగిన చీప్ లిక్కర్ వల్ల ఎక్కువగా బాధపడింది, ఎక్కువగా నాశనం అయిపోయింది. మన దళిత సోదర సోదరి మన కుటుంబాలు నాశనం అయిపోయినాయని చెప్పడంలో మీకు క్లియర్ గా ఒక డేటా ఉంది. ఎక్కువగా వాళ్ళు చీప్ లిక్కర్ అంటే ఎక్కువ కొనలేని పరిస్థితి, అంటే ఎక్కువ డబ్బు పెట్టి లిక్కర్ కొనుక్కోలేని పరిస్థితిలో, ఒక రకమైన డబ్బు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో చీప్ లిక్కర్ అంటే చీప్ గా వచ్చేదాన్ని కొంత కొని ఆ రకంగా తయారైపోయి గత 5 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమైన పరిస్థితి. ఇవన్నీ కూడా మనం చెప్పాలన్న ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ, మన ఎస్సీ ఎస్టీ మన నాయకుల, సామాజిక వర్గ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి పంచాయతీలో కూడా మన కాలనీలో ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున మనం తీసుకొని వెళ్ళి రాబోయే 2-3 రోజుల్లో వారందరికీ కూడా చెప్పి గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏం జరుగుతా ఉందనేది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తిగా కూడా మనకు ఒక డాక్యుమెంట్ కూడా మనకు పార్టీ ఆఫీస్ పంపించడం జరిగింది. డీటెయిల్స్ ఉన్నావు కాబట్టి ఈ డాక్యుమెంట్ కూడా దగ్గర పెట్టుకొని పూర్తిగా మనం అందరికీ వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే టీడీపీ 5 ఏళ్ల పాలనలో 8,211 దాడులు జరిగితే దళితులకు సంబంధించి, వైసీపీ 5 ఏళ్ల పాలనలో 56,981 జరిగాయి. అసలు దానికి పొంతనే లేకుండా జరిగిన పరిస్థితి. అంటే ఎంత సెక్యూర్డ్ గా, ఎంత ధైర్యంగా మన దళిత సోదర సోదరీమణులు కానీ ఉన్నారో దాన్ని బట్టి అర్థం అవుతా ఉంది. దాదాపుగా 10 టైమ్స్ ఇక్కడ పెరిగిన పరిస్థితి. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు చూసుకుంటే 27,000 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 5,000 కోట్లు, మొత్తం 33,000 కోట్లు దారి మళ్లించి దళితులకి అన్యాయం చేశారు. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని మళ్ళా దారి మళ్లించి అది వేరే విధంగా వాడడం జరిగింది.
అలాగే లక్షలాది మంది దళిత సోదరులు కోట్లాది రూపాయల బ్యాంక్ సబ్సిడీ లోన్లు కూడా కోల్పోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు 20 మందితో వచ్చి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు ఒక చోట, ఒక ఆఫీసులో. ఆ రోజున తాళం ఇవ్వాలని చెప్పి వాళ్ళ బెదిరించి చేస్తే ఒక్కరి మీద కేసులు లేవు. అంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏం చేసినా కూడా చెల్లుబాటు అయింది గత 5 ఏళ్లలో కూడా. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన అవసరం ఉంది, మన బిడ్డలకి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన అన్నదమ్ములకి అందరికీ ఈ విషయాన్ని మనం తెలపాలని నేను మన కార్యకర్తలకి, నాయకులు కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. అలాగే రాజమండ్రిలో చూడండి, రాజమండ్రిలో మన మల్లికార్జున గారు ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే ఎలాంటి చర్యలు లేవు. ఈ రోజున మీరు 2 సంవత్సరాలైంది మన ప్రభుత్వం వచ్చి, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రతి ఒక్కటే కేసు రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ కూడా మనం పార్షియాలిటీ చూపెట్టకుండా న్యాయం చేసే పరిస్థితి. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఓవరాల్ గా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో నేను అబ్జర్వ్ చేసింది 2 ఏళ్లలో కూడా, నాకు ట్రెడిషనల్ గా పాలిటిక్స్ కొత్త అయినా కూడా ఈ 2 ఏళ్లలో అవకాశం దొరికింది. ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఆదరించారు. నాయకుల సహకారంతో, సీనియర్ నాయకుల సహకారంతో, పార్టీ సహకారంతో మన పార్టీ తరఫున బాబు గారు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయ్యాను. ఈ 2 ఏళ్లలో కూడా నా శక్తి మేరకు నేను నేర్చుకున్న దగ్గర నుంచి నాకు అన్ని కొత్త ఇక్కడ సిస్టమ్స్ అవన్నీ కూడా నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా దాన్ని సలహాలు తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి. ఈ శక్తి మేరకు 2 ఏళ్లలో మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కొన్ని మాట్లాడుకుందాం. అలాగే నేను అబ్జర్వ్ చేసింది, గ్రామాల్లో గ్రామ పెద్దలు కూడా కొంత బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్, చిన్న చితక ఇన్సిడెంట్స్, ఆవేశాలకు పోయి మనుషుల ప్రాణాలు పోవడం, చిన్న చిన్న తగాదాలు ఈ మధ్య చూశారు మీరు. కొండాపురంలో జరిగిన 2 ఇన్సిడెంట్లు అవ్వచ్చు, అంతకుముందు జలదంకి అవ్వచ్చు, ఇప్పుడు నిన్న వింజమూరులో జరిగింది అవ్వచ్చు. అంటే ఒక రకమైన డిసిప్లిన్ లేకుండా ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైపోయి, అలాగే నేషనల్ హైవేలు ఇంతకుముందు మనకు లేవు, నేషనల్ హైవేల కనెక్టివిటీ పెరిగింది. ఆ నేషనల్ హైవేల్ని మనం ఎలా వాడుకోవాలా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. దాని మీద వెహికల్స్ ఎంత స్పీడ్ వస్తుంటాయి దాన్ని గెస్ చేయలేని పరిస్థితి. కొన్ని దాదాపుగా ఎన్నో కుటుంబాలు ఈ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్లకు గురయ్యి ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అవి కూడా ఒకసారి మనం గమనించాలి. ఊళ్ళలో కూడా పెద్దలు కూడా, ఊరి పెద్దలు కానీ, మన నాయకులు కానీ ఎవరైనా కూడా కొంత బాధ్యత తీసుకొని పిల్లలు ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైపోయి వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం చేయలేని పరిస్థితి. అలాగే గాంజా కానీ ఇటువంటి ఏదన్నా కూడా మన ఊళ్ళలో ఏదన్నా అందుబాటులో ఉన్నా కూడా దాని గురించి సమాచారం పోలీసులకు ఇవ్వడం కానీ, కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చేయలేదు. దయచేసి మీరు ఆలోచించండి ఒకసారి. మన గ్రామాల్లో కూడా మన ఎన్ని కూడా చిన్న చిన్న గ్రామాలు, ఎక్కువ ఉంటే గ్రామం ఎంత ఉంటుంది, 50 కుటుంబాల నుంచి 200 కుటుంబాలు, మాక్సిమం ఉంటే 300 కుటుంబాలు, 300 గడపలు ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా. దయచేసి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మన నాయకులందరూ కూడా గమనించండి. ఊరు పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకొని ఎవరు తప్పుదారి పడుతున్నారు, ఎవరు ఈ ఆన్లైన్ గేమింగ్ కి అలవాటు పడిపోతున్నారు, యూత్ ఎందుకు చెడిపోతున్నారు, ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, పేరెంట్స్ ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కువ తప్పుడు దావలో ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు. కేవలం ఈ మధ్య జరిగిన 2 ఏళ్లలో నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ వెనకాల ఓవర్ కన్జ్యూమ్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినందువల్లనే మనిషి ఈ దీంట్లో లేకుండా ఈ రకంగా జరిగే పరిస్థితి. అలాగే మనం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొంతమంది మహిళల మీద దాడులు జరిగాయి. అక్కడక్కడ చిల్లర దాడులు జరిగితే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాం. ఆ రోజు నుంచి మహిళలకు ప్రొటెక్షన్ వచ్చింది. మహిళలను ఎవరు మహిళల జోలికి వెళ్ళేదానికి లేదని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు చూస్తే 2 ఏళ్లలో మహిళల మీద ఏదైనా అబ్యూజివ్ గా చేయడం కానీ, లేకపోతే గొడవల్లోకి వెళ్ళడం కానీ, అటువంటివన్నీ కూడా మీరు 2 ఏళ్లలో చూస్తే డ్రామాటిక్ గా మనకు ఇక్కడ కేసులు తగ్గడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య చిల్లర ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతా ఉన్నాయి. అవన్నీ కూడా మనం బాధ్యత తీసుకుందాం. పెద్దలందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మన ఊరు మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఊరు బాగుండాలి, మన ఊర్లో ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అని. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఎక్కడో ఒకటి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరో 2-3 మనుషులు కొట్టుకొని చిన్న గొడవలకి
దాదాపుగా కేసుల్లో 9 మంది 10 మంది 15 మందిని కేసుల్లో ఇరికిచ్చేసి కేసులు పెట్టించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి దాదాపుగా 15 కుటుంబాలు అవస్థపడే పరిస్థితి. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఆవేశాలు కానీ మనం తగ్గించుకుంటే మనం సేఫ్ గా ఉండే పరిస్థితి. దయచేసి మనం కూడా అది బాధ్యత తీసుకుందామని మరొకసారి సవివరంగా అందరికి చెప్పుకుంటా ఉన్నాను. మార్కాపురం బస్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. అంతకుముందు గోలవారిపల్లిలో కుటుంబం అంతా కూడా ఒక బస్ యాక్సిడెంట్ లో పోయింది. ఉదయగిరి నియోజకవర్గంలో 95,000 కుటుంబాలు ఉంటే 95,000 కుటుంబాల్లో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా, అది మన దళిత సోదర సోదరీమణులు అవ్వచ్చు, బీసీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, మైనారిటీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, అది ఏ కుటుంబం అయినా కూడా మనం ఇమీడియట్ గా వాళ్ళని అడ్రస్ చేయడం, వాళ్ళకి రావాల్సిన సహాయం తీసుకురావడం, భరోసా ఇవ్వడం, అలాగే మన నాయకులందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు చేయడం, అందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే అట్లా అండగా ఉండబట్టే మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ముందుకెళ్ళగలుగుతా ఉన్నాం. అలాగే మీరు ఈ 2 ఏళ్లలో మళ్ళీ ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం 2 ఏళ్ల డెవలప్మెంట్ గురించి. ఈ 2 ఏళ్లలో ఒకసారి రఫ్ గా చూసుకుంటే ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో గత వైసీపీ గవర్నమెంట్ లో ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఇది చాలాసార్లు చెప్పాను ఇది. అలాగే మనకు సోమశిల ఉత్తర కాలం మన కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్తున్నా కూడా ఎక్కడ కూడా మనం ఒక గ్లాసు నీళ్లు మనకు సరిగా వచ్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కెపాసిటీ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మనకు డబ్బులు కూడా బడ్జెట్ పెరిగింది కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంది. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాలువ పూడికతీతల దగ్గర నుంచి దగ్గర 90 కోట్ల రూపాయలు మైనర్ ఇరిగేషన్ లోనే మనం ఖర్చు పెట్టుకుని ఇప్పుడు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. రాబోయే 6-7 నెలల్లో కూడా దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోబోతాం. మీకు అందరికీ తెలుసు 3 ప్రాజెక్టులు ఇక్కడ మనకు ఉదయగిరి నియోజకవర్గంలో సస్యశ్యామలం కావాలంటే సోమశిల హై కెనాల్ ఒకటి కంప్లీట్ అవ్వాలి, అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, అలాగే మనకు ఉత్తరకాలం నుంచి నార్త్ ఫీడర్ నుంచి రావాల్సిన అంటే ఈ క్రాకుటూరు చెరువు అవ్వచ్చు, లేకపోతే ఈస్ట్ గుట్టతోన వెస్ట్ గుట్టతోన అక్కడ కొంత వర్క్ అవ్వచ్చు, ఇవి కానీ అక్కడక్కడ సబ్ కెనాల్స్ వర్క్ అవ్వచ్చు. ఇవి అయితే తప్పితే మనం ఉదయగిరి నియోజకవర్గంలో సస్యశ్యామలం అయ్యే పరిస్థితి లేదు. మొత్తం 8 మండలాల్లో చూసుకుంటే తాగునీరు పరిస్థితి చూసుకుంటే ఎక్కడ కూడా సరిగా మంచినీరు అంటే ఒక సెంట్రలైజ్డ్ సస్టైన్డ్ వాటర్ సోర్స్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు జలదంకిలో 10 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని మనం ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటే అక్కడ అందరికీ నీళ్లు వచ్చే పరిస్థితి జలదంకి మండలం వరకు. అలాగే మనం చూసారు వింజమూరు మండలంలో పాతూరు చెరువుని రిపేర్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారికి చూపెట్టి దాదాపు వారు 35 కోట్లు టెండర్ పిలవబోతా ఉన్నారు. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకుని దాదాపుగా 40,000 మందికి ఫేజ్ 1 లో మనం తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఒక 70 పైగా మనం వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా మనకు దాదాపుగా 200 వాటర్ ప్లాంట్లు రిక్వెస్ట్ ఉన్నాయి ఎక్కడెక్కడ వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలని చెప్పి. కేవలం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, ఈ RWS వీటి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం ముందుకెళ్లే పరిస్థితి. అలాగే మనం రోడ్లు చూసుకుంటే దాదాపుగా 175 కోట్లు ఇప్పటి వరకు మనం ఈ 2 ఏళ్లలో దాంట్లో సిసి రోడ్లు అవ్వచ్చు, గవర్నమెంట్ చిన్న కనెక్షన్ రోడ్లు అవ్వచ్చు, పెద్ద రోడ్లు అవ్వచ్చు, అన్ని కలుపుకొని దాదాపుగా 175 కోట్లు మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్ గా మనం దాదాపుగా 700 కోట్లు ఈ 2 ఏళ్లలో మనం ఖర్చు పెట్టుకొని 600 కోట్లు తోటే నేషనల్ హైవేస్ వేసుకొని తర్వాత మనం నేషనల్ హైవే ఒక పెద్ద నేషనల్ హైవే బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే అది మన సీతారాంపురం నుంచి వెళ్తా ఉంది. దాని మూలంగా మనకి యాక్సెస్ పెరిగే పరిస్థితి, కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ రోడ్డు నెట్వర్క్ కానీ అది ఒకటి చేసుకోగలిగాం మనం. అలాగే మనం మండలం వైపు చూసుకుంటే వింజమూరు మండలంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కలిగిరి మండలంలో చూసుకుంటే తర్వాత ఇక్కడ వింజమూరు మండలంలో రోడ్లు వేసుకున్నాం. దాదాపు 7 కోట్ల పైగా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే కలిగిరి మండలంలో బొట్టువారిపాలెంలో బ్రిడ్జిలు వేసుకున్నాం. కలిగిరి మండలం తర్వాత 8 కోట్ల రోడ్లు వేసుకున్నాం, 8 కోట్లతో రోడ్లు నిర్మాణం చేసాం. అలాగే సిద్ధంగుండూరు రోడ్డు వేసుకున్నాము, ఆలయ అభివృద్ధికి సహాయం చేస్తా ఉన్నాం. అలాగే ఉత్తర కాలువ మీద ఒక 5 కోట్ల దాకా ఖర్చు పెట్టాం జలదంగ మండలంలో. అలాగే అక్కడ కూడా ఒక 4 కోట్లతోటి రోడ్లు వేసుకున్నాం మనం. అలాగే వరుగుంటపాడు మండలంలో 10 కోట్లతోటి దాదాపుగా సిమెంట్ రోడ్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అమౌంట్, అక్కడ 10 కోట్లతోటి సిమెంట్ రోడ్లు వేసుకొని. అలాగే దుత్తలూరు మండలంలో నలవాడ వెంగమాంబ తల్లి దేవస్థానానికి 12 కోట్లు దాదాపుగా మన రామనారాయణ రెడ్డి గారు శాంక్షన్ చేస్తున్నారు. బ్లూ ప్రింట్ రెడీ అవుతా ఉంది. పూర్తిగా కూడా మన వెంగమాంబ తల్లి దేవస్థానాన్ని కంప్లీట్ గా ఆధునీకరించి నెక్స్ట్ స్టేజ్ కి దాన్ని తీసుకెళ్లబోతా ఉన్నాం. అక్కడ సిమెంట్ రోడ్ నిర్మాణం కన్స్ట్రక్షన్ లో ఉంది. అలాగే కొండాపురం మండలంలో
దాదాపుగా 35 కోట్లతో ఒక పెద్ద రోడ్డు, మిగతా చిల్లర రోడ్లన్నీ కలిపి 7 కోట్లతో రోడ్లు వేసుకుంటా ఉన్నాం. అలాగే ఉదయగిరి మండలంలో చూసుకుంటే ఉదయగిరిలో డిగ్రీ కాలేజీ 5 కోట్లతోటే నూతన భవనం చేస్తా ఉన్నాం. అలాగే హాస్పిటల్ 5 కోట్లతోటే దాన్ని మళ్ళా ఇంకొకటి ఆ పక్కన రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. దాదాపు 6 కోట్లతోటే అక్కడ రోడ్డు వర్క్ చేసాం. అక్కడ బయట ట్యాంక్ బండ్ దగ్గర మనం 15 కోట్లతోటే వర్క్ చేస్తా ఉన్నాం. అది కాకుండా అక్కడ డ్రైనేజ్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి, అలాగే టూరిజంకి 52 కోట్లతోటి ప్రపోజల్స్ రెడీ చేసి కింద ఉన్న దేవస్థానాలు రిపేర్ చేయడం కానీ, ఆ పోర్ట్ వర్క్ కానీ అది కూడా మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే సీతారాంపురం మండలంలో గడిగ సిద్ధేశ్వర ఆలయం ఒకటి, అలాగే అక్కడ ఉన్న నేషనల్ హైవే పనులు కానీ దాదాపుగా 4 కోట్ల పైగా మనం రోడ్లు వేసుకోవడం కానీ, అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా పూర్తిగా వాటర్ ప్రాబ్లం ఉండే పరిస్థితి, డ్రింకింగ్ వాటర్, దాని సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిన పరిస్థితి. అలాగే సిఎంఆర్ఎఫ్ నిధులు దాదాపుగా 9 కోట్లు మనం ఈ రోజున సిఎంఆర్ఎఫ్ నిధులు 2 ఏళ్లలో మనం ఇవ్వడం జరిగింది. ఎన్నో కుటుంబాలని సిఎంఆర్ఎఫ్ దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదరించి 9 కోట్లు మనం ఈ రోజున చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇక్కడ మార్కాపురం బస్ యాక్సిడెంట్ లో దాదాపుగా 4 చనిపోతే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున చెక్స్ ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజున నాయకుల సమక్షంలో. అలాగే ఇంకొక 11 మందికి దెబ్బలు తగిలితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెక్ తెప్పించడం జరిగింది. ఇంకొకటి రైల్వే లైన్, నడుగురి రైల్వే లైన్ అది ప్రారంభం చేయబోతున్నాం. కనిగిరి దాకా వచ్చింది. అది గౌరవ ప్రధానమంత్రి వర్యులు నాయకత్వంలో రైల్వే దానికి కూడా మనం బడ్జెట్ అలకేట్ చేస్తున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైల్వే లైన్ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఇక రాబోయే 3 ఏళ్లలో దానికి కూడా కొంత వర్క్ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కింద కేవలం ఆర్డబ్ల్యూఎస్ కిందనే దాదాపుగా మనం 33 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం రాబోయే 4-5 వారాల్లో. అందులో జల్ జీవన్ మిషన్ కింద 24 కోట్లు, అలాగే ఇందాక చెప్పాను జలదంకి దగ్గర మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి, అదొకటి చేసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 ఏళ్లలో మనం చేసుకోవడం జరిగింది. మీకు అందరూ తెలుసు, ఉదయగిరి నియోజకవర్గంలో చాలా ఏరియాస్ లో సిగ్నల్ లేదు. అది మనం అధికారంలో రాగానే మొట్టమొదట నేను అబ్జర్వ్ చేశానది. చాలా ఏరియాస్ లో నేను తిరుగుతున్నప్పుడు కూడా సిగ్నల్ లేకపోతే మొత్తం లిస్ట్ చేసి టెలికాం కోఆర్డినేటర్ గా అనూష గారిని అపాయింట్ చేసి ఎంపీ గారితో వర్క్ చేసి, అలాగే నేను కంసాన్ గారితో పనిచేసి 21 టవర్లకి శాంక్షన్ తీసుకున్నాం. 14 టవర్లకి టెండర్ ఆల్రెడీ పిలుచున్నారు. ఒక్కొక్క టవర్ ₹1 అవుతుంది. అది దాదాపుగా అది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. రాబోయే 3 ఏళ్లలో ఆ టవర్లన్నీ కూడా కంప్లీట్ అయితే, కాకపోతే అది బిఎస్ఎన్ఎల్ టవర్, అది కూడా కంప్లీట్ అయితే చాలా మందికి సిగ్నల్ వచ్చే పరిస్థితి. అలాగే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఇది కాకుండా గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని గారు వేరే ఎయిర్టెల్ వేరే ప్రొవైడర్స్ తో కూడా మాట్లాడి, జియో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ టవర్స్ కూడా కొన్ని మనకు అందుబాటులో తెస్తామని చెప్పున్నారు. రాబోయే 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి 0 సిగ్నల్ ఏరియా లేకుండా చేయాలని మనం ముందుకెళ్తా ఉన్నాం. 3 ఫేజ్ వర్క్ చూసుంటారు. ప్రతి ఊర్లో కూడా అక్కడక్కడ వీళ్ళు ఏం చేశారంటే 3 ఫేజ్ ఎక్కడికక్కడ ఆపేసి ఇబ్బంది పెడతా ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి, గౌరవ మినిస్టర్ గారితో మాట్లాడి ఎక్కడ కూడా ఆపడానికి లేదు, మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు పుష్ చేసి ఈ 3 ఫేజ్ పనులు కూడా కంప్లీట్ గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేదానికి రెడీ అవుతా ఉన్నారు. అలాగే ఎలక్ట్రికల్ కి సంబంధించి చాలా లో వోల్టేజ్ సమస్యలు కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేయడం కానీ అవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డిఎస్ఎస్ మీరు చెప్పింది 3+ సప్లై ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ద్వారా అవి చేసుకుంటా ఉన్నాము. దాదాపుగా మనం ఇప్పటికి 250 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఉచితంగా ఇవ్వడం జరిగింది రైతులకి. 1600 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాము. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నేను వచ్చిన కొత్తల్లో, మనం గెలిచిన కొత్తల్లో చాలా ఇబ్బందిగా ఉన్నది. అంటే మనకు రెవెన్యూ డివిజన్ 3 రెవెన్యూ డివిజన్స్ లో ఉన్నందువల్ల, కందుకూరు, ఆత్మకూరు, కావలిలో ఉన్నందువల్ల, 3 ఈలు ఉన్నందువల్ల స్ప్రెడ్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రికల్ అంతా కూడా మొత్తం ఆత్మకూరు డివిజన్ లోకి వచ్చింది. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సిఎండి గారిని కలిసి వారికి కూడా చెప్పడం జరిగింది, మీరు ఆత్మకూరులోనే దీన్ని పెట్టండి, మాకు వర్కౌట్ అవుతా ఉంది. దాదాపుగా 1 సంవత్సరం నుంచి చాలా వర్క్ చేసాం మనం ఎలక్ట్రికల్ ఎక్కడ కూడా. కాకపోతే ఇప్పుడు కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. మనకు లైన్ మేళ్ళ కొరత ఉంది, ట్రాన్స్ఫార్మర్లు అక్కడక్కడ కాలిపోయే పరిస్థితి, తొందరగా రీప్లేస్ చేసేదానికి కొంత డిలే అయ్యే పరిస్థితి ఒకటి ఉంది. సబ్స్టేషన్లు సిద్ధనగొండూరు ఇటువంటి చోట కొన్ని సబ్స్టేషన్లు ఇంకా అవసరం ఉంది. ఒక 2 సబ్స్టేషన్లే మనకు రావడం జరిగింది. అవి కూడా చేసుకొని మనం వెళ్ళే పరిస్థితి ఉంది.
అలాగే ఎడ్యుకేషన్ రంగంలో మీకు తెలుసు, ఉదయగిరి నియోజకవర్గంలో అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మోడల్ స్కూల్ కానీ కేజీబీవీ స్కూల్స్ కానీ ఎన్నో కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 4 మోడల్ స్కూల్స్, 4 కేజీబీవీ స్కూల్స్ అన్న. ఈ మధ్య 10th క్లాస్ లో ఆ స్కూల్స్ నుంచే సెకండ్ ర్యాంక్ వచ్చిందన్న. సెకండ్ ర్యాంక్, స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది 10th క్లాస్ లో. స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో అంత ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆ రకంగా పెరగడం జరిగింది. అదొకటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ వల్ల మొన్న చూశారు 10th క్లాసు పల్లెటూరులో కూడా బాగా చదివి, అంటే మనం జనరల్ గా చూస్తూ ఉంటాం, డబ్బు ఖర్చు పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎక్కడికెక్కడికో పోయి అక్కడెక్కడ ర్యాంకులు వచ్చే పరిస్థితి. కానీ మెట్ట ప్రాంతాల నుంచి పిల్లలకి ఎంతో మంది ర్యాంకులు వచ్చాయి. మొన్న మీకు తెలుసు, అందరం కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా మనం చేయడం జరిగింది. అలాగే ఈ హాస్టల్స్ రిపేర్లు కూడా చేసుకున్నాం మనం. 0.75 crores శాంక్షన్ అయ్యి ఉంది. అక్కడ కూడా వర్క్ చేసే పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఇండస్ట్రీస్ గురించి చూస్తే ఒక్కసారి నేను ఇందా చెప్పినట్టుగా ఏ వెన్యూ దొరికినా కూడా ఉదయగిరి నియోజకవర్గం గురించి మాట్లాడడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఎక్కువ రాబోతా ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది కలిగిరి దగ్గర. అలాగే ఇండస్ట్రియల్ పరంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పి వాళ్ళకి యాదగిరిగుట్టలో, హైదరాబాద్ యాదగిరిగుట్టలో 2 కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కంపెనీలు 2 నేను విజిట్ చేయడం జరిగింది హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కి 400 ఎకరాలు మన తుత్తూరులో ఇచ్చి వాళ్ళ ఆ కంపెనీ ఇక్కడికి రాబోతా ఉంది. ఆ కంపెనీ వచ్చిన దాని వల్ల వాళ్ళని ఆనుకొని ఆనడ్రోన్ సిస్టమ్స్ అని చెప్పి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ప్లోజివ్స్, అది కూడా ఆ కంపెనీ కూడా దాదాపు వాళ్ళకి కూడా 300 పైన ఎకరాలు తీసుకొని వాళ్ళు కూడా కంపెనీ పెట్టే పరిస్థితి. ఈ 2 కంపెనీలు వస్తున్నాయని చెప్పి దీనికి తోడు యాన్సిలరీ యూనిట్స్, దాదాపు 3-4 యాన్సిలరీ యూనిట్స్ లైన్ పోతా ఉన్నాయి మనకు. అంటే వాడికి కావాల్సిన ముడి సరుకు, వాటికి కావాల్సిన పరికరాలు అవన్నీ చేసే సంస్థలు కొన్ని వస్తాయి. కేవలం ఈ 2,000 కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రాబోతా ఉంది. జాబులు కూడా దాదాపుగా 3,000 పైగా జాబులు క్రియేట్ అవబోతా ఉన్నాయి. అక్కడున్న పరిస్థితులు మారబోతా ఉన్నాయి. దొత్తలూరు ఒక డిఫెన్స్ హబ్గా, అంటే ఒక డిఫెన్స్ కి సంబంధించిన ఒక కంపెనీ వస్తే దానికి సంబంధించిన చాలా వస్తాయి ఫ్యూచర్లో. ఈ 3 కాదు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంతో వచ్చే అవకాశం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో అంటే కడప బార్డర్, కడప నుంచి ఈ లైన్ లో వస్తా ఉంటే ఉదయగిరికి నెల్లూరు వెళ్ళే రూట్ లో ఒకప్పుడు ఇండస్ట్రీలు ఇక్కడ పెడతాం మనం, అసలు నీళ్లు లేవు, అంత మొత్తం రాళ్ళు రప్పలు, నీళ్లు ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టే పరిస్థితి ఏంది అనుకునే దాని నుంచి ఈ రోజున మనం బయటపడి ఇండస్ట్రీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చామంటే ఒకసారి మీరు ఆలోచించాలి. అది ఎవరిని చూసి వాళ్ళు ఇండస్ట్రీస్ పెడుతున్నారో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కేవలం బాబు గారి నాయకత్వాన్ని నమ్మి, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ భరోసా ఇస్తారో ఆ నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళు ఈ రోజున మన లోకేష్ బాబు గారి మీద, బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన బీజేపీ నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున వారు ఉదయగిరి నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చారు అంటే వాళ్ళకి భరోసా ఇవ్వకుండా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఎవరు కూడా ఇండస్ట్రీ పెట్టరు. ఎమ్మెల్యేగా ఆ కాన్ఫిడెన్స్ నేను ఇచ్చాను. దొత్తలూరు అన్న సీనియర్ నాయకులు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మన నాయకులందరూ చిరంజీవి అన్న కానీ మన ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా అందరూ కూడా ఆ భరోసా ఇచ్చి మన దొత్తలూరు నాయకులు అవ్వచ్చు, వారందరూ అండగా ఉండి ఈ కంపెనీలు మాకు రావాలా అని చెప్పి దొత్తలూరు నాయకులందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి తీసుకొచ్చి ఆ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇస్తే తప్పితే ఇండస్ట్రీ వచ్చే పరిస్థితులు చూసే ఉంటారు. మనం అది ఇచ్చి ఇండస్ట్రీస్ తెచ్చుకుంటా ఉన్నాం. ఆ విధంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నాయకులందరికీ కూడా దీనికి కోఆపరేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకొక అతి ముఖ్యమైన అంటే జాబ్ క్రియేషన్ అవ్వచ్చు, రైతులకి అండగా ఉండడానికి అవ్వచ్చు, హార్టికల్చర్ అనేది ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బాబు గారు డైరెక్షన్ ఉంది. బాబు గారు పదే చెప్పేది కూడా మనం ఏదైనా పంట పండిస్తే దాన్ని మనం ఈజీగా మార్కెట్ చేసుకునేటట్టుగా ఉండాలి. మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో అదే పండిద్దాము, దాని వైపు మనం ముందుకు వెళ్దాం అనే ఉద్దేశంతో యూరియా కూడా లెస్ యూరియా నిన్న కూడా చెప్తున్నారు, మీరు ఏనుంటారు కావాలో కూడా యూరియా ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్పి హార్టికల్చర్ రంగంలో ఎక్కువ మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మనకు అవకాశం ఉంది ఇక్కడ ఎర్రనేల ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు చూసారు మన ఆఫీసులో ట్రస్ట్, మన ఇంతకుముందు మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్ పెట్టినప్పుడు 2 ఏళ్ల క్రితం వేసిన చెట్లు పెద్ద వాటర్ పట్టట్లేదు. చూడండి బయట చూసారు మీరు అందరూ, చెట్లు ఎంత పెరిగిన పరిస్థితి. అంటే మంచి నేల ఇది. హార్టికల్చర్ రంగంలో ఎన్నో చేసుకునే అవకాశం ఉంది. రాయలసీమ కూడా ఆ విధంగా ముందుకెళ్తా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన హార్టికల్చర్ రంగంలో వెళ్ళే పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఇంకా చిన్న ఇండస్ట్రీస్ నేను చెప్పాను మొన్న, మన శనగలు పండిస్తాం, మనం ఇక్కడ జొన్నలు పండిస్తాం.
ఇవన్నీ కూడా మనం రైతులు పండిస్తున్నారు కానీ గవర్నమెంట్ కొనుక్కుంటుందా లేకపోతే ఇంకోళ్ళు కొనుక్కుంటారా, ఈ దాని నుంచి మనం కూడా బయటకు రావాలనేది నా ఉద్దేశం. అంటే రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ మనమే పెట్టుకోవచ్చు. మనం పండించిన పంట మనమే ప్యాకేజింగ్ చేసి మనం ఎందుకు అమ్ముకోకూడదు, మన బ్రాండ్ వేసుకొని అని చెప్పి ఆ విధంగా వెళ్ళే పరిస్థితి ఉంది. దానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే వెలుగు ప్రాజెక్ట్ లో మనకు వివోఏలు దాదాపుగా 250 మంది వివోఏలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు కలిపి. వెలుగులో చాలా చేయొచ్చు. మన నాయకులందరూ కూడా దయచేసి నేను విన్నవించేది, ఈ వివోఏలు వాళ్ళు గ్రౌండ్ లో ఉంటారు, ఎక్కువ కూడా మహిళలతోటే ఎక్కువ కుటుంబాలతోటే వాళ్ళు ఎక్కువ మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి వివోఏలతోటే మనం ఎంత దగ్గరగా వెళ్ళి వాళ్ళకి మన పరిస్థితి చెప్పి మన గవర్నమెంట్ కార్యక్రమాలు చెప్పి వాళ్ళు చాలా ఉపయోగపడే పరిస్థితి. ఎవరైతే గ్రౌండ్ లో మనకు ఉంటారో, గ్రౌండ్ లో ఎవరైతే తిరుగుతూ ఉంటారో, ఈ సీసీలు కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ కి సంబంధించిన కార్యక్రమాలు చెప్పి మనం మనం ముందుకు ఎలా వెళ్తా ఉన్నాం, మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎవరికి ఎంత ఎంత హెల్ప్ చేస్తున్నాం అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నాయకులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పంచాయతీలో ఏమేమి జరుగుతా ఉంది హెల్ప్, గవర్నమెంట్ నుంచి మన పంచాయతీకి ఉన్న 200 గడపలకి ఏమేమి హెల్ప్ జరుగుతా ఉంది, ఎన్ని పెన్షన్లు వస్తా ఉన్నాయి, తర్వాత ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతా ఉన్నాయి, పదే పదే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకోలేకపోతే మనం వెనకబడిపోయే పరిస్థితి. బాబు గారు పదే పదే చెప్తా ఉన్నారు, మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని. అవి కూడా ఆలోచన చేసి ముందుకెళ్దాం. అలాగే నేను చెప్పినట్టుగా ఈ దళిత సోదరిమణుల గురించి కార్యక్రమం గత 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, మనం ఏం చేసాం అనేది దయచేసి మన నాయకులందరూ కూడా రాబోయే 2 రోజుల్లో మీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవసరమైతే మన మల్లికార్జున గారు గైడ్ చేస్తారు. మల్లికార్జున గారు చాలా చక్కగా మాట్లాడారు, ఉన్న విషయం క్లియర్ గా కూడా ఏం జరిగిందని చెప్పడం జరిగింది. వారు అధికార ప్రతినిధిగా వారు ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఉదయగిరి నియోజకవర్గం నుంచి మన మల్లికార్జున గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడున్న నాయకులకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఎంతసేపు కూర్చున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.